నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఉమ్మడి జిల్లాల అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ వెల్లడి. ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లలోపు ఉద్యోగులు చనిపోతే బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు కేబినెట్ లో నిర్ణయం. నిజామాబాద్ పసుపు రైతులకు గత ఏడాది కన్నా ఈ ఏడు అధిక మద్దతు ధర లభిస్తుంది. K6 తో నిజామాబాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కార్యదర్శి అపర్ణ. ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్ గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నియామకం. అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం. జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. K6 తో DIEO రవికుమార్ వెల్లడి. నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్టలో ఘనంగా అవతార్ మెహర్ బాబా 132 జన్మదిన ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్ను కలిసేందుకు వెళ్తున్న కేటీఆర్ కు పోచంపాడు వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన జస్టిస్ సూరిపల్లి నందా దంపతులు. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అధికారులకు రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ మంగళవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలతో భేటీ అయ్యారు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం ఉద్దేశించిన కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చొరవ చూపాలని, మైనార్టీల భద్రతకు, బాధితులకు న్యాయం కల్పించేందుకు కృషి చేయాలని చైర్మన్ ఈ సందర్భంగా సూచించారు. మైనార్టీ విద్యాలయాలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరిగేలా చూడాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. చైర్మన్ వెంట జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి ఉన్నారు. ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్ గా ఎంపీ అరవింద్ నియామకమయ్యారు. భారత పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్గా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నియమితులయ్యారు. భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, విద్యా, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గ్రూప్ ప్రధాన లక్ష్యం. కమిటీలో రంజాన్ గొగోయ్, రణదీప్ సుర్జేవాలా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోదీ స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండ మండలంలోని పోచంపాడు వద్ద బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావును బాల్కొండ మండలం పోచంపాడు వద్ద టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్రమంగా అరెస్టై ఆదిలాబాద్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్ను పరామర్శించడానికి వెళ్తున్న కేటీఆర్ను బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. SSC పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించకూడదని అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. 10వ తరగతి వార్షిక పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ విధులు నిర్వర్తించే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతించబడదని స్పష్టం చేశారు. మార్చి 14 నుండి ప్రారంభం కానున్న SSC వార్షిక పరీక్షలను పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో కలెక్టర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజ్ వంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను లోనికి అనుమతించకూడదని, ఒకవేళ ఎవరైనా తీసుకువస్తే మెయిన్ గేట్ వద్దనే స్వాధీనం చేసుకుని డిపాజిట్ చేసుకునేలా అన్ని సెంటర్ల వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలు, విమర్శలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు నిర్వహించడంలో సిఎస్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. తప్పనిసరిగా తగిన పోలీస్ బందోబస్తు మధ్యనే ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. బయటి వ్యక్తులు ఎవరూ పరీక్ష కేంద్రాలలోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, పరీక్ష సమయం ముగిసేంత వరకు లోపలి వ్యక్తులు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులు కనీసం అరగంట ముందే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి చేరుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి గదిలోనూ తప్పనిసరిగా తగినంత వెలుతురు, తాగునీటి వసతి, శానిటేషన్ను చక్కబెట్టుకోవాలని, ముందుగానే ఎగ్జామ్ సెంటర్లను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఓఎంఆర్ షీట్స్, ఫర్నిచర్ సరిపడా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. అవకతవకలకు తావు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా కృషి చేయాలని అన్నారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కార్యదర్శి అపర్ణ తెలిపారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో గత ఏడాది పసుపు రైతులకు క్వింటాల్కు 11,500 లభించగా ఈ ఏడు 13,000 నుంచి 15,000 మద్దతు ధర లభిస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ సిబ్బంది రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. రైతులు ఎండిన పసుపును మార్కెట్ యార్డుకు తీసుకువస్తే సాంగ్లీ మార్కెట్ కన్నా ఎక్కువ ధర రైతులకు ఇప్పిస్తామన్నారు. రైతులు తేమ లేకుండా ధాన్యం తీసుకువస్తే మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని, తేమ లేని ధాన్యానికి 16,000 రూపాయలు మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. నేడు జిల్లా రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ కార్యదర్శి అపర్ణ మాట్లాడుతూ జనవరి 15 నుంచి ఈ ఏడు పసుపు సీజన్ ప్రారంభమైందన్నారు. గత ఏడాది 7 లక్షల క్వింటాల ధాన్యం మార్కెట్ యార్డుకు రాగా ఈ ఏడాది 8 లక్షల క్వింటాల ధాన్యం మార్కెట్కు వచ్చిందన్నారు. ఈ సంవత్సరము మోడల్ ప్రైజ్ 13,000 వరకు ఉంది. హైయెస్ట్ రేటు 15,000 అమ్మడం జరుగుతూ ఉన్నది. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా వ్యత్యాసంగా ఉంది. రైతు సోదరులు కూడా అందరూ సంతోషంగానే ఉన్నారు. వారికి ఎల్లవేళలా మార్కెట్ కమిటీ సేవలు అందిస్తూ ఉంది. నిన్న కొద్దిపాటి వర్షానికి మేము 3,500 థర్డ్ పాలిస్ ఎక్కువ కుప్ప కూడా నానకుండా రైతు సోదరులకు మేము అందిస్తూ రైతు సేవనే మార్కెట్ కమిటీ అనే ఉదాహరణ మేము నిన్న చూపించడం కూడా జరిగింది. ఏ రైతుకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇలా వాళ్ళకు వాటర్ కావచ్చు, అన్ని సవలతులు ఇలా ఉండటానికి గెస్ట్ హౌస్ కావచ్చు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతన మేయర్ కూరగాయల ఉమారాణిని నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మేయర్ కూరగాయల ఉమారాణిని నూడా మాజీ చైర్మన్ నూడా ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సన్మానం చేశారు. మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మేయర్ని కలవడం జరిగింది. నగరాభివృద్ధికి పాటుపడాలని, నగర సుందరీకరణ తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో సీఎం కప్ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎస్సి మైదానంలో సోమవారం నిర్వహించిన ఫైనల్ పోటీలో బాలికల విభాగంలో రంగారెడ్డి, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. రంగారెడ్డి జట్టు విజయం సాధించి సీఎం కప్కు విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో హైదరాబాద్ ఛాంపియన్గా నిలవగా రంగారెడ్డి జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూరు జిల్లా క్రీడాకారులకు అడ్డా అని, ప్రతి ఒక్కరూ ఇలాంటి టోర్నమెంట్లను సద్వినియోగం చేసుకుని మన రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని సూచించారు. స్టేడియం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని, ఇప్పటికే అసెంబ్లీలో కూడా మాట్లాడానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్, తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర్ రెడ్డి, జిల్లా చైర్మన్ రాజేందర్ రెడ్డి, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భూలోకం విజయకాంతరావు, బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయరావు, బొబ్బిలి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా జాతీయ స్థాయి క్రీడలు ఇక్కడ
ఇందూరు జిల్లాకు వచ్చే విధంగా చేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులకు ప్రోత్సాహంగా వారికి ప్రైజ్ మనీ కానీ ఆర్గనైజ్ చేయడం కానీ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయడం కానీ సాధిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. తప్పకుండా ఇందూరు జిల్లా కానీ ఇందూరు ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఒక స్టేడియం తీసుకురావడానికి నా వంతు పూర్తిగా కృషి చేస్తాను. ఉద్యోగుల పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా రూపాయలు 10 లక్షలు ఇచ్చేలా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17.7 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. 1998 వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉద్యోగుల నుంచి రూపాయలు 528 కోట్లు ట్రస్ట్ ఖాతాలో జమ చేయనున్నారు. ఉద్యోగులతో సమానంగా ట్రస్టుకు ప్రభుత్వం సైతం జమ చేయనుంది. సిఎస్ సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వహణ కొనసాగనుంది. అంతేకాకుండా ఉద్యోగులు పెన్షనర్ల నగదు రహిత చికిత్స పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా మండల కేంద్రంలోని ఆసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుండి నిర్వహించడానికి జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు. జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని తెలియజేశారు. ప్రశ్నాపత్రాలను ఆయా పరీక్షా కేంద్రాలకు సమీపంలోని పోలీస్ స్టేషన్లలో భద్రపరచడం జరిగిందని తెలియజేశారు. కాపీ నిరోధించడానికి గాను సీసీ కెమెరా నీడలో పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు జిల్లా ఐ-పవర్ కమిటీ, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు తాను నిరంతరం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో పరీక్షలను విజయవంతం చేసేందుకు ఇదివరకే సమన్వయ సమావేశం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని తెలియజేశారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 19,299 కాగా రెండో సంవత్సరం విద్యార్థులు 17,664 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. వీరిలో జనరల్ విద్యార్థులు మొదటి సంవత్సరం 16,336గా, వొకేషనల్ 2,963 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అలాగే రెండో సంవత్సరం విద్యార్థులలో 14,893 మంది జనరల్ విద్యార్థులు కాగా 2,771 మంది విద్యార్థులు, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. విద్యార్థులకు ఆల్ టికెట్లు జారీ చేయడంలో ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్ సిబ్బంది ఇబ్బందులు గురిచేసినట్లయితే నేరుగా ఇంటర్నెట్ నుండి ఆల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని హాజరు కావచ్చని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. ఈ ఆల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులతో కోరినట్లు తెలియజేశారు. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని తెలిపారు.
అలాగే పరీక్ష కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ అధికారులను కోరినట్లు జిల్లా ఇంటర్ అధికారి తెలియజేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని పోలీసులు ఎంఆర్ఓలను కోరినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. 25 నుండి మనకి ఎగ్జామ్స్ అనేది మార్చి 18 వరకు కూడా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కూడా మొత్తం మనకి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మొత్తం కూడా 58 సెంటర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ప్రతి సెంటర్ కూడా మొత్తం ఒక సిఎస్సిటీ వారు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ప్రైవేట్ కాలేజీలు ఉండడం వల్ల కూడా ఏసీఎస్ని కూడా అకామిడేషన్ కోసం ఏసీఎస్ను అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఇది పర్యవేక్షణ చేయడం కోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో మొన్న మీటింగ్ కూడా జరిగింది. 18వ తారీఖు మీటింగ్ కలెక్టర్ గారు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి ఉండడం జరుగుతుందో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక హెచ్పిసి కమిటీ ఉంటారు. ఆ హెచ్పిసి కమిటీ కూడా మొత్తం కూడా జిల్లాలో ఉన్న అన్ని సెంటర్లు విజిట్ చేసి ఎక్కడ కూడా మార్పులాట జరగకుండా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిటీ ద్వారా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉంటారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక జూనియర్ లెక్చరరు, ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక ఏఎస్ఐ ముగ్గురు కలిసి ఒక టీం ఉంటుంది. అట్లా 3 టీంలన్నీ కూడా జిల్లాలో అన్ని రూట్లలో తిరిగి అక్కడ మొత్తం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్పులాట జరగకుండా పర్యవేక్షించబోతారు. దాంతోపాటు మనకి జిల్లాలో ఉన్నటువంటి ఇంకా 8 మంది సిట్టింగ్ స్కాలర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 మందిని కూడా మనకి ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్న సెంటర్లు ఉంటాయో అక్కడ వాళ్ళని సిట్టింగ్ ఒక 3 అవర్స్ అక్కడే ఉంటారు కాలేజీలలో. ఆ సెంటర్లలో ఎలాంటి మార్పులు జరగకుండా పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కమిటీకి సంబంధించిన డిఈసి మెంబర్స్ ఉంటారు 3. ఆ డిఈసి మెంబరు మళ్ళీ నేను కన్వీనర్, నేను కూడా అన్ని సెంటర్లు కూడా ప్రతి ఒక్క సెంటర్ని విజిట్ చేయడం జరుగుతుంది. రోజు కూడా ఈ 58 సెంటర్లు ఉంటే మ్యాక్సిమం అన్ని సెంటర్లు కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సెంటర్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల సరఫరా కోసం ప్రత్యేక యాప్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. జిల్లాలో అన్ని రకాల పంటలను సుమారు 3 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి K6తో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు ప్రభుత్వం ఎరువుల కొరతను తీర్చేందుకు రైతు ముంగిట ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రత్యేక ఎరువుల బుకింగ్ యాప్ను రూపొందించింది. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 69,000 మంది రైతులు ఈ యాప్ ద్వారా 2,90,000 యూరియా బస్తాలను కొనుగోలు చేశారని జిల్లా అధికారి వివరించారు. రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూరియా బుకింగ్ యాప్లో మనకు అక్షరాస్యత లేనటువంటి రైతు మహాశయులకు సహాయపడటం కోసమని మన పూర్తి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అందరు అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరకు రైతులకు సాయం చేయడం జరుగుతుంది. అదే కాకుండా మన జిల్లాలోని సుమారు 390 మంది ఎరువు డీలర్లకు మరియు పిఎస్సిఎస్లకు సంబంధించినటువంటి అధికారులకు కూడా దీంట్లో శిక్షణ. తెలంగాణ ఇన్నోవేషన్ పంచాయతీ పోస్టర్లను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. టీజేఐసీ తెలంగాణ ఇన్నోవేషన్ సేల్ ఆధ్వర్యంలో నూతన ఆవిష్కరణ ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇన్నోవేషన్ నిర్వహించబోతుంది. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన యువతను ప్రోత్సహించడానికి ఈ నెల 28న ఇన్నోవేషన్ పంచాయతీ పేరుతో నిజామాబాద్ హైట్ టవర్లు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. టీజీఎస్సీ కామారెడ్డి జిల్లా సెంటర్గా స్థానిక ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఉన్నందున వారి ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పోస్టర్ను ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల అవతార్ మెహర్ బాబా 132వ జన్మదినోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల అవతార్ మెహర్ బాబా సెంటర్లో అవతార్ మెహర్ బాబు జన్మదిన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటంతో నగరంలోని పుర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అలాగే భజన సంకీర్తనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మెహర్ బాబా యొక్క 132వ జన్మదినోత్సవం సందర్భంగా బాబా ప్రేమికుల యొక్క భగవద్భక్తుల యొక్క ఊరేగింపు ఇవాళ సాయంకాలం 5 నుంచి 7 గంటల వరకు
చాలా జయప్రదంగా జరిగింది. ఇందులో బాబా యొక్క ప్రేమికులు ఇతరులు కూడా పాల్గొని బాబా యొక్క దేవ ప్రేమాశిస్సులకి అర్హులై ఆయన యొక్క ప్రేమను పొంది అందరు తరిస్తారని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. అందరూ కూడా ఎటువంటి భేదం లేకుండా అవతార్ మెహర్ బాబా యొక్క జన్మదినోత్సవం 132వ జన్మదినోత్సవం 25వ తారీఖు నాడు బుధవారం 25వ తారీఖు ఉదయం 4:30 నుంచి 8 గంటల వరకు, మళ్ళీ సాయంకాలం 6 నుంచి 8:30 వరకు ఉంటుంది. కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్లో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతేబిందు ఉన్న వారిని గుర్తించి శాస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, మధుసూదన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి సూరిపల్లి నంద కుటుంబ సమేతంగా హాజరై పూజలు చేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సూరిపల్లి నంద కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, వేద పండితులు కుంకుమార్చన పూజలు చేసి ఆరతి, తీర్థ ప్రసాదాలు అందించారు. మాతా ఇంగులాంబికాదేవి ఆలయంలో జరుగుతున్నటువంటి అమ్మవారి జన్మోత్సవ వార్షికోత్సవ వేడుకలకు అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27 శుక్రవారం నాడు ఆదర్శ్ నగర్లోని ఇంగులాంబికాదేవి ఆలయం నిజామాబాద్లో అత్యంత వైభవంగా చేయడానికి నిశ్చయంగా జరిగింది. శుక్రవారం ఉదయం 6:30 అమ్మవారి మూల విరట్టికి అభిషేకం, అలంకరణ, ఆరతి, తర్వాత ఉదయం 11 గంటలకి అమ్మవారికి లలిత సహస్రనామ యుక్త కుంకుమార్చన, విశేష పూజగా అమ్మవారికి తొట్ల పూజ జరుగునని నిర్వాహకులు తెలిపారు. అనంతరం మహా అన్న ప్రసాదం జరుగునున్నారు. సాయంత్రం ఇంగులాంబిక భజన మండలి వారిచే భజన పల్లకి సేవ, అనంతరం అమ్మవారికి డోలోత్సవం, సంతాన సౌభాగ్య ఫల ప్రదానం జరుగును. ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ పుర ప్రజలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా శ్రీ ఇంగులాంబిక సేవా సమితి అధ్యక్షురాలిగా విజయలత చంద్రకాంత్ కోరారు. నిజామాబాద్ నగర వాసులందరికీ జై హింగ్లాజ్, జై శ్రీమన్నారాయణ. ఆదర్శ్ నగర్లో 46 సంవత్సరాల ముందు వెలిసినటువంటి మాతా హింగుళాంబికాదేవి ఆలయము ఈ శుక్రవారం అంటే 27 ఫిబ్రవరి నాడు జన్మోత్సవము, వార్షికోత్సవం జరుపుకుంటుంది. అట్టి కార్యక్రమానికి నగర ప్రజలందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతున్నాము. ముఖ్యంగా ఈ అమ్మవారి గురించి చెప్పాలి అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న బలూచిస్తాన్లో అమ్మవారు వెలిసిందైతే ఆ తర్వాత మన ఇండియాలో ఇక్కడే అమ్మవారు ఉన్నారన్నమాట. 46 సంవత్సరాల క్రితం భవసార్ క్షత్రియ సమాజ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల పట్ల తెలంగాణ ఉద్యోగుల, గెజెట్ అధికారుల, కార్మిక, ఉపాధ్యాయ, పెన్షనర్లు జాయింట్ యాక్షన్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నగదు రహిత చికిత్స కొరకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయడం మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్చడం మరియు 60 సంవత్సరాల లోబడి ఉన్న ఉద్యోగులందరికీ ప్రమాదంలో మరణించినట్లయితే ₹1,00,00,000 సాధారణ మరణం పొందినట్లయితే ₹10,00,000 జీవిత బీమాను అందించే సంస్కరణను తేవడం కోసం తీసుకున్న నిర్ణయం పట్ల TGEJAC జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో మరియు IAS ఉపసంఘ అధికారులను సమన్వయపరుచుకొని ఒత్తిడి తెచ్చి నేడు పైన తెలిపిన అంశాలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి TGEJAC రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, కో చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు మరియు వైస్ చైర్మన్ TNGO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SM హుసేని, సీఎంకి ఇతర ముఖ్య జేఏసీ నాయకులందరికీ, ఎంప్లాయీస్ జేఏసీ నిజామాబాద్ జిల్లా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంస్కరణలు అమలు కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, PCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబీర్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు IAS అధికారుల కమిటీకి TGEJAC నిజామాబాద్ జిల్లా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం TGEJAC భాగస్వామ్య సంఘాల నిరంతర కృషి వల్లే EHS మరియు 010 పద్ధతి నందు జీతాల ప్రక్రియ సాధ్యమైందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతో
టీజీఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లాలో గల జేఏసీ నాయకులందరినీ సమన్వయపరుచుకొని ప్రధాన డిమాండ్లు అయిన కొత్త పీఆర్సీ సాధన, సిపిఎస్ రద్దు మరియు పెండింగ్ బిల్లుల విడుదలను నెలకు 700 కోట్ల నుండి 1500 కోట్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగుల హక్కులను సాధించుకుంటామని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ తమ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. ఇట్టి సమావేశానికి టీజీఈజేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్ పి మోహన్ రెడ్డి, కో చైర్మన్లు ధర్మేంద్ర, నేతికుంట శేఖర్, నేరెళ్ల శ్రీనివాస్, ఎం బాలయ్య, బి కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ డి గోపాల్, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం సతీష్, టీజీఈజేఏసీ కోశాధికారి జాకిర్ హుసేన్, జేఏసీ కార్యవర్గ సభ్యులు ఆర్ ప్రవీణ్ కుమార్, ఎండి జమీలుల్లా, వనమాల సుధాకర్, కెవి రమణాచారి, ఓమాజీ, జి గంగాధర్, జాఫర్ హుసేన్, అశ్విన్ కుమార్, రాజు, లక్ష్మీనారాయణ, మాణిక్యం, శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, టి వినిత తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా జిల్లా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా మరి షబీర్ అలీ సార్ గారు, అదేవిధంగా భూపల్ రెడ్డి సార్ వారి యొక్క అందరి ప్రోత్సాహంతో ముఖ్యంగా రాష్ట్ర టీజీఈజేఏసీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ మారం జగదీశ్వర గారి ఆలోచనతోటి, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, మరి అడిషనల్ సెక్రటరీ జనరల్ దామన్న గారి ఆధ్వర్యంలో అన్ని సంఘాల పక్షాన మరి నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఏదైతే ఉద్యోగుల యొక్క పెండింగ్ విషయాలు, ముఖ్యంగా ఎంప్లాయీ హెల్త్, ఎన్నో రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది. దాంట్లో 528 కోట్లు 1.5% మరి ఇంత అనేది గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఏర్పడతాయి. మరి 528 కోట్లు ప్రభుత్వం ఉద్యోగుల దగ్గర తీసుకొని అట్లా 528 కోట్లు గవర్నమెంట్ ఒక ట్రస్ట్ ద్వారా ఇలా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను ఇవ్వడం అనేది చాలా మంచి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో మా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి 1.5% ఏదైతే తీసుకుంటున్నారో ఆ తీసుకున్న అమౌంట్ను మరి సక్రమంగా ఖర్చు చేస్తారా అని ఒక అనుమానం ఉంది. మా జేఏసీ చైర్మన్ గారు రుద్రూరులో న్యాయవాది కళ్యాణిని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి పరామర్శించారు. ముష్కర్ల దాడి నేపథ్యంలో రుద్రూరులో న్యాయవాది నివాసానికి వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ కళ్యాణ్కి ధైర్యం చెప్పి పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దాడులు జరుగుతున్నా మౌనం పాటించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థంగా మారిందని అన్నారు. అదేవిధంగా దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టము. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై, హిందూ దేవుళ్ల మీద దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు కనీసం స్పందించని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మత ఘర్షణలో చిచ్చు పెడుతున్న వారిని ప్రోత్సహిస్తున్నవారు ఎవరు? మీరు వయసులో పెద్దవారు అయినా కూడా మీరు ఇప్పటి వరకు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా మీకు ఓట్ల రాజకీయమే కావాలని అనుకుంటే మీ యొక్క రెడ్డి పేరుని తీసేసి ముస్లింగా మారండి. కానీ హిందువులకు, హిందూ మహిళ పైన దాడులు చేస్తున్నా కూడా మీరు పట్టింపు చర్యలు తీసుకోకపోతే మీరు ఎంత పదవిలో ఉన్నా కూడా వృధానే. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు హరికృష్ణ, కృష్ణంరాజు, రాజు, ప్రశాంత్ గౌడ్, అనిల్, మురళి, గజేందర్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఎడపల్లిలో నల్లపోచమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం నల్లపోచమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున విగ్రహ ప్రతిష్టాపన యజ్ఞం కార్యక్రమం ప్రారంభమైంది. అంతకుముందు మహిళలు మంగళ ఆరతులతో గ్రామంలోని దేవతలకు జలాభిషేకం చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా గ్రామస్తులు జలాభిషేకానికి తరలి వెళ్లారు. గ్రామస్తులు సమిష్టి నిర్ణయంతో కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామచందర్, మచ్కూరి గంగాధర్, గ్రామ పెద్దలు పూల మల్కారెడ్డి, మోహన్ రెడ్డి, బంజ కమ్మప్ప, ఆత్మిల శ్రీనివాస్, రజిత, ఎల్లయ్య యాదవ్, లక్ష్మణ్ గౌడ్ గ్రామస్తులు ఉన్నారు. ఎడపల్లి గ్రామాభివృద్ధి కమిటీ నేతృత్వంలో నల్లపోచమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమంలో ఈ 3 రోజులు కూడా హోమం నిర్వహిస్తూ ఈరోజు ఊర్లోని ఉన్న
అన్ని దేవతామూర్తులకు ఓడిబియ్యం సమర్పించడం జరిగింది. ఈ రోజుతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు గురువారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనతో సాయంకాలం పూర్తవుతాయి. ఈ వేడుకల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తాం. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని విద్యని ఆర్జించవచ్చని మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవం 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తిరుపతి లలిత, పీఎంశ్రీ ఉన్నత పాఠశాల చైర్మన్ సుమలతలతో కలిసి ఆంజనేయులు మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి కాదని ఇష్టపడి చదవాలని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠాంశాలను సక్రమంగా గుర్తుంచుకొని వార్షిక పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయి పాఠశాలకు తల్లిదండ్రులకు గొప్ప పేరు తెస్తారని ఆశిస్తున్నాను. దాదాపు 5 ఏళ్ల నుండి కలిసిమెలిసి ఉండి ప్రస్తుతం పాఠశాలను వదిలిపెట్టి ఉన్నత చదువుల కోసం వెళ్లిపోతున్నారంటే ఒక దిక్కు సంతోషం, మరొక దిక్కు పాఠశాలను వదిలిపోతున్నామనే బాధ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దూపల్లి నీల కాంప్లెక్స్ హెచ్ఎంలు మాధవరెడ్డి, ఆదినారాయణ, ఉప సర్పంచ్ శీలం, మానసారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజేంద్రరావు, పీఆర్టీయూ ప్రతినిధులు సోమలింగం గౌడ్, ఏనుగు కిషోర్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నామ్దేవ్, శంకర్, సుధాకర్, గంగాధర్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో రజక కులస్తులపై దాడి జరిగింది. పసిపాప మృతికి నిరసనగా బీసీ కుల సంఘాలు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి మల్లన్న జాతరలో రజక దంపతులపై దాడి చేసి వారి 2 నెలల పసిపాప మృతికి కారణమైన అగ్రవర్ణాల పెత్తాదారులో శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి, తుకారాం రెడ్డి తదితరులను వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్య వేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్లో మానవహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బటాయించి ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని బీసీ కులాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడిని మానవ జాతి చరిత్రలోనే అతి ఏయమైన సంఘటనగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అభివర్ణించారు. నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. రజక ఐక్య వేదిక నాయకులు భూపనపల్లి శంకర్ మాట్లాడుతూ ఇది కేవలం రజకులపైన దాడి జరిగినట్టు కాదని, యావత్ బడుగు బలహీన వర్గాలపైన అగ్రవర్ణాల వారు చేసిన దాడిగా అభివర్ణించారు. ఇక ముందు ఇటువంటి దాడులను సాయించేది లేదని, మా కులాలపైన ఎవరైనా దాడి చేస్తే నడి రోడ్డు పైన వారిని గుంజి వారి భరతం పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్తో పాటు పుస ఆంజనేయులు, కుపన్పల్లి శంకర్, భిక్షాపతి, సాయిలు, ప్రభాకర్, సుమన్, పొల్కం గంగకిషన్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగాలి అజయ్, సాయి బసవ, చంద్రకాంత్, రేఖా, భూమేష్, భూమన్న, వాసం జయ, ప్రేమ్ కుమార్, మహిపాల్, బాలన్న, సురేందర్, గంగాధర్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో బీసీలపై రజక కులంపై దాడి జరిగిందో హేయమైన చర్య. ఒక పసిబిడ్డను కాళ్ళ కిందేసి కొట్టి చంపడం అసలు మీరు మనుషులా అనిపిస్తుంది. అటువంటి శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, తుకారాం రెడ్డిలను నడి రోడ్డులో ఉరిదీయాలి, ఎన్కౌంటర్ చేయాలి. మీకు ఇంత పసిబిడ్డ పైన కూడా నిజంగా ఇందాక ఒక సోదరుడు చెప్పిండు, జంతువులు కూడా చిన్న పిల్లలు కనబడితే వదిలేసే పులి కూడా లేదా జింక పిల్ల కనబడితే వదిలేసిపోతుందట. నీకు అంత కూడా మమకారం లేదా? అసలు నువ్వు మనిషివా? కొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులుగా కృపాకర్ రెడ్డి, భూలోక విజయకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ప్రొఫెసర్ కనకయ్య నియామకమయ్యారు. కామారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓగా డాక్టర్ రవీందర్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాగ్మాను మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ నగరంలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బడెన్ పవల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మండలం మల్లారం గ్రామంలో గెలిచిన 2 నెలల్లోనే మురుగు కాలువలు, త్రాగునీరు, వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీరుస్తూ గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా సర్పంచ్, జీపీ వార్డు మెంబర్స్ల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఉప సర్పంచ్ జగడం నరేష్కి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో మరిన్ని మంచి పనులు చేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఈ రోజు నిజామాబాద్ 4వ టౌన్ పరిధిలోని వినాయక్ నగర్లో హెల్మెట్ సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్ ముత్తెన్న మరియు ఎల్ఎస్ఎస్ ప్రసాద్ గౌడ్ ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించడం ప్రాణాలను కాపాడుతుందని తెలియజేశారు. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఇంటికి చేరండి అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,537కి చేరింది. 1 కేజీ వెండి ధర 2,77,000గా ఉంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,770గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఉమ్మడి జిల్లాల అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ వెల్లడి. ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. 60 ఏళ్లలోపు ఉద్యోగులు చనిపోతే బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు. కేబినెట్లో నిర్ణయం. నిజామాబాద్ పసుపు రైతులకు గత ఏడాది కన్నా ఈ ఏడు అధిక మద్దతు ధర లభిస్తుంది. K6తో నిజామాబాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కార్యదర్శి అపర్ణ. ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నియామకం. అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం. జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. K6తో DIEO రవికుమార్ వెల్లడి. నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్టలో ఘనంగా అవతార్ మెహర్ బాబా 132 జన్మదిన ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్ను కలిసేందుకు వెళ్తున్న కేటీఆర్ కు పోచంపాడు వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన జస్టిస్ సూరిపల్లి నందా దంపతులు. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.